హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చేసే ముందుగా లైక్ చేయండి. మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు దోశలు తగ్గించుకొని తింటే మంచిది. దాని మీద కొంచెం ఆయిల్ వేస్తాం కాబట్టి ఎక్కువగా మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది అనమాట. అందులో సమ్మర్ టైంలో కొంచెం దోశలు తినడం తగ్గించుకుంటే మంచిది. ఇడ్లీ చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేయం కదా, అందుకే ఇడ్లీలు ఎక్కువగా చేసుకోవాలి, దోశ కొంచెం తక్కువ చేసుకోవాలి. అందులో పిల్లలు ఉన్న ఇంట్లో అయితే పిల్లలే కదా, పెద్దవాళ్ళు కూడా దోశ కన్నా ఇడ్లీ తింటమే హెల్త్‌కి చాలా మంచిది. దోస మందం చేస్తది. ఆకలి అనేది ఉండదు. మందం చేసిందంటే ఆకలి ఉండదు. రక్తం కూడా చచ్చిపోతదనమాట. అందుకే ఎక్కువ శాతం ఇడ్లీయే తినాలి. చాలా మంచిదనమాట. ఇప్పుడైతే ఇడ్లీలైతే ఒక వాయైతే తీసాను. రెండోసారి అయితే పెట్టాను. కొన్ని అయితే తీసేసాను. పిల్లలైతే తిన్నారు. పిల్లలు తిన్నారు. నేను తిన్నాను. ఇక మా పెద్దోడైతే ఉన్నాడనమాట. స్పాంజీలాగా చాలా బాగా వచ్చినాయి ఇడ్లీలైతే. ఇలా తుంపుతుంటే స్మూత్‌గా అయితే తునిగిపోతున్నాయి. ఒక గ్లాసు మినపగుండ్లు, 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే వేసాను. కరెక్ట్ కొలత. చాలా బాగా వచ్చినాయి. ఉన్నానమాట. స్టిక్కర్ కూడా పోయింది. అంత వేడిగా అయితే ఉందనమాట. ఇదిగోండి ఇడ్లీ అయితే పెట్టేశాను. తిన్నారనమాట. ఇక ఫైనల్ అనమాట. చాలా ఇదిగో ఇలా తుంపితే చాలా మెత్తగా స్పాంజీ లాగా బాగా దూదిలాగా చాలా బాగుంది ఇడ్లీలు అయితే. కొన్ని అంటే మా పెద్ద అబ్బాయి ఉన్నాడు అనమాట, వాడి కోసం ఇందులో అయితే పెట్టేశాను. అలాగే బియ్యం అయితే నానబెట్టాను. బియ్యం అయితే ఒక గ్లాస్ అయితే వేసాను. ఇడ్లీ ఉన్నాయి కదా, మధ్యాహ్నానికి అన్నం అయితే బియ్యం అయితే కడిగి పెట్టేసి అక్కడ పక్కన పెట్టేసి అనుకోండి, బాగా నానుతాయి. వండినప్పుడు త్వరగా ఉడికిపోతుంది. దూదిలా ఉంటుంది అనమాట అన్నం అయితే. రైస్ దూదిలా ఉంటుంది. 2 సార్లు అయితే కడిగేస్తాను. ముఖాన్ని బొట్టు పెట్టుకున్నా కూడా అసలు నిలవట్లేదు. అసలు చిలకం పెట్టుకుంటే అసలు కారిపోతూ ఉందన్నమాట. స్టిక్కర్ పెట్టుకున్నాను, ఇప్పుడే ఎక్కడో కింద పడిపోయింది. బియ్యం అయితే 2 సార్లు అయితే కడుక్కున్నాను. అత్తేసరి అనమాట, నేను వంచను, అత్తేసరే పెట్టేస్తాను. బియ్యం 2 సార్లు కడుక్కున్నాను కదా. కొన్ని నీళ్ళు నాకైతే ఇదిగోండి ఇక్కడ ఈ మధ్య వేళ్ళల్లో గీతలు ఉంటాయి కదా, అక్కడికైతే పెట్టేస్తాను అనమాట. కొలత కరెక్ట్గా పైన నీళ్ళు మొత్తం ఎగిరిన తర్వాత సిమ్లో పెట్టేస్తాను. అన్నం మెత్తగా దూదిలాగా చాలా బాగుంటుంది. చూసారా, చెమటలో స్టార్ట్ అయినాయి అనమాట. అలాగే దీంట్లో కూర వచ్చేసి కూర ఏం చేయట్లేదు, కూరగాయలు కూడా తీసుకొచ్చుకోలేదు అనమాట, తీసుకురావాలి. టమాటా పచ్చడి అయితే చేశాను. నేను మొన్నటి వీడియోలో చూపించాను కదా, టమాటా పచ్చడి అయితే కొద్దిగా ఉంది. నా చట్నీ, అలాగే చట్నీ అయితే చేయలేదనమాట. హర్షి పాప తినకూడదు. ఇక నా కూరకి ఇడ్లీలోకి కలిసి వస్తుంది. ఈ టమాటా పచ్చడి అయితే చేశాను. అప్పటికప్పటికి ఎండతో పని లేకుండా ఈ టమాటా పచ్చడి అయితే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ మన ఛానల్లో అయితే ఉంది, నచ్చితే చూడండి. ఇడ్లీలు వేయటం అయితే అయిపోయింది. ఇంకా కొంత పిండి అయితే ఉంది. ఇదైతే బయట పెట్టేస్తే పులిసిపోతుంది. ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఒక ½ అన్ అవర్ తర్వాత మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. ఇప్పుడైతే ఈ బియ్యం కడిగాను కదా, దీని మీద అయితే మూత పెట్టేసాను. ఒక ½ అన్ అవర్ అంటే అరగంట తర్వాత అన్నం అయితే వండుతాను. అలాగే ఈ టమాటా పచ్చడి వేసుకొని కొన్ని గొట్టాలైతే ఉన్నాయి, అవి అయితే ఫ్రై చేస్తాను. వీటితోటే ఈ మధ్యాహ్నం లంచ్ అయితే చేసేస్తాము. ఇంకా సాయంత్రం అయితే ఏదో ఒక కూర, అంటే కూరగాయలు తెప్పించిన తర్వాత ఏదో ఒక కూర అయితే సాయంత్రం అయితే చేస్తాను. అలాగే నేను హర్షి పాపకి బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్లో ఏమొచ్చింది రేపటి వీడియోలో చెప్తున్నాను కదా. ఇదైతే నేను హర్షితాకి బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఏం చెప్పారు అన్నది చెప్తానమాట. ఇక్కడ వంటగదిలో చదువుతుంటే ఇప్పటికే స్నానం చేశాను, కానీ చెమటలు ఎక్కువైపోయినాయి అనమాట. ఈరోజు పెద్ద వంట పని అయితే నేను ఏం పెట్టుకోలేదు. ఇడ్లీ మాత్రమే వండాను. టమాటా పచ్చడి వండింది. అన్నం కడిగి ఇక్కడ పెట్టేశాను. తర్వాత కొద్దిగా సేపు ఆగి అప్పుడైతే నేను మళ్ళీ కలుస్తాను. హర్షితకి ఏం చెప్పారు, నేను ఎలా కేర్ తీసుకొని మళ్ళీ చెప్పిన దానికి నేను దాన్ని ఎలా తగ్గించుకోగలిగానో నేను ఒక ½ అన్ అవర్ తర్వాత అయితే మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను. అప్పుడైతే మాట్లాడతాను అనమాట.
ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత ఇక నా అన్నం తినేసి అలా కొంచెం పడుకున్నాను. ఇక నా వీడియో చేద్దాం అనుకున్నాను. అంటే మా హర్షి పాపకి కొంచెం బాలేదు కదా! బ్లడ్ టెస్ట్ చేపించిన తర్వాత ఏం జరిగిందో ఆ వీడియో అయితే నేను కొంచెం కూర్చొని బాగా డీటెయిల్స్‌గా అయితే చెప్దాం అనుకున్నాను. ఇంతలోకి వర్షం అయితే చూడండి అసలు బీభత్సంగా 2 గంటల నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట వర్షం. అసలు మాకు బయట ఈ పంచ ఉంటుంది కదా! ఇది మొత్తం తడిచిపోయిందనమాట. ఇప్పుడైతే నేను ఈ కొంచెం ఇక్కడ గ్యాప్ అయితే ఉందనమాట. మంచం మీద కూర్చొని అలా కూర్చొనున్నాము పిల్లలు, నేను. అసలు బీభత్సమైన వర్షం అప్పటికప్పటికే స్టార్ట్ అయిందనమాట. అసలు అనుకోలేదు. అంటే ముందుగా మేఘాలొస్తాయి. తర్వాత వర్షం స్టార్ట్ అవుతుంది. అలాంటిది మేఘం లెగిసింది. గాలి విపరీతంగా గాలొచ్చింది. అలాగే వర్షం స్టార్ట్ అయిందనమాట. చూసారా ఎంత ఎక్కువ అంటే ఇక్కడ మామిడి మొక్కలున్నాయి గదా! అవి కూడా నిండిపోయినాయి. హాయ్ అండి. పడుకొనున్నామా. టైం వచ్చేసి 2 అలా అయింది మధ్యాహ్నం. సడన్‌గా అప్పటికప్పటికే ఉరుములు, మెరుపులతోటి గాలి చాలా ఎక్కువగా ఉండిందనమాట. వర్షం అయితే పడుతూ ఉంది. బయటైతే కనిపించట్లేదు. వర్షం అయితే చాలా బీభత్సంగా గాలి ఎక్కువగా ఉరుములతోటి చాలా వర్షం ఎక్కువ పడుతూ ఉందన్నమాట. దీంట్లో ఛార్జింగ్ కూడా అయిపోయి వచ్చింది. కరెంటు కూడా లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది మధ్యాహ్నం. బయట అయితే వర్షం పడుతూ ఉంది. ఇప్పుడే కొంచెం అలా ఆగిందనమాట. వీడియో తీయాలన్నా కూడా నాకు అంటే సడన్గా జరిగింది కదా! వర్షం పడటం పెద్ద కొత్త ఏం కాదు. అంటే సడన్గా ఎండగాస్తుంది. అప్పటికప్పటికే మబ్బులు, గాలి, ఉరుములతోటి స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడే కొంచెం అలా ఆగింది. ఈ హడావుడిలో వీడియో తీయటం కూడా తీయలేకపోయాను అనమాట. ఐడియా రాదు కదా సడన్గా. అలా ఉందన్నమాట. ఒకసారి అయితే ఇదంతా చూపిస్తాను చూడండి. సడన్గా ఒక్కోసారి అనుకోకుండా కొన్ని అయితే జరిగిపోతుంటాయి కదా! అలా జరిగిపోయిందనమాట. నేను ఇంకా హర్షి పాప గురించి అంటే పిల్లలు ఇప్పుడు సమ్మర్ సీజన్‌లో మనకి ఇప్పుడు ఎక్కువగా చల్లటి వాతావరణం అయితే ఉండదనమాట. అందుకోసం పిల్లలనైతే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఇక దీని గురించి డీటెయిల్స్ అయితే చెప్దాం అనుకున్నాననమాట. అంటే మా హర్షి పాపకి ఏం జరిగింది? నేను ఎలా జాగ్రత్త అయితే తీసుకున్నాను? చాలా ఆహ్, కొన్ని చాలా అయితే జరిగినాయనమాట. దాని గురించి డీటెయిల్స్‌గా చెప్దాం అనుకున్నాను. కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత ఇక ఇంతలో ఈ వర్షం అయితే ఇలా స్టార్ట్ అయింది. వర్షం, గాలి స్టార్ట్ అయిందంటే కరెంట్ కూడా పోతుంది. రేపటి వీడియోలో అయితే నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్